హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు పొలం వచ్చాము మేము. అది కూరగాయలు వాటర్ మిల్లను కోతకు వచ్చినాయి. ఇంటి వరకు నాటుకున్నామండి, కోసుకుందామని వచ్చాను. మా కొబ్బరి చెట్లు చూడండి, ఇది 20 సంవత్సరాలు అయిందండి ఇవి నాటి. చాలా హైట్ అయిపోయినాయి. మొదట్లో మనకు చేతికి అందే ఎత్తులోనే కాసినాయండి. 3 ఇయర్స్కే కాపు వచ్చేసింది. ఇవి నీటి కాయలు, మళ్ళీ కొబ్బరి ముదరటానికి మనకి కొబ్బరికి ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి. ఇవి ఈ ఎర్రయ్య ఏమో ఈ ఆరెంజ్ కలర్ తాగటానికండి. 1/2 లీటర్ నీళ్ళు వస్తాయి. ఈ సపోటా చూడండి, ఇది క్రికెట్ బాల్ వెరైటీ అండి. ఇంటి దగ్గరేమో కాలాపత్తి సపోటా ఉంది కదా, ఇది సమ్మర్ కదా, మొన్నటిదాకా చాలా ఎండలు కదా, కొంచెం సైజ్ తక్కువ చిన్నగా ఉంది కాయ. చాలా తీయగా ఉంటుంది ఇది కూడా. ఈ సపోటా మొక్క ఎక్కడ తెచ్చారని నాకు కామెంట్స్లో అడిగారండి. నేను కలకత్తా నర్సరీలో తెప్పించుకున్నాను, గ్రీన్ వాల్ నర్సరీ. అది మీకు నంబర్ స్క్రీన్ మీద ఇస్తామండి, అది అక్కడ తెప్పించుకోండి కావాలంటే. 250 అండి ఒక్కొక్క మొక్క, మళ్ళీ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ అయ్యిద్ది. మనకు నమ్మకంగా పంపిస్తారు. ఇది లంగడా అండి, రసాలు మామిడికాయలు. ఇవి చాలా రసం ఉంటుందండి, ఇది చాలా స్వీట్ కూడా ఉంటుంది. అందుకని నేను పొలంలో ఉన్న కొమ్మలు ఇంటి దగ్గర చెట్టుకి గ్రాఫ్టింగ్ చేశాను. బంగనపల్లి ఈ లంగడ పొలంలో ఉన్నాయి కదా, ఇవి నేను 5 రకాలు నేను ఒక మొక్కకే గ్రాఫ్టింగ్ చేసుకున్నాను. మాకు బాగా ఇక్కడ చిలకలండి. చేను పక్కనే కాలువ ఉంది, నెమళ్ళు కూడా గుంపులు గుంపులు వస్తాయి. ఈ సొర మార్కెట్కి వేయడానికి పెట్టారండి. దీని పక్కనే ఇంటికి సరిపడా కూరగాయలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చి ఇట్లా కూరగాయలు కోసుకొని పోతానండి నేను. వాటర్ మిలన్ కూడా కొంచెం నాటుకున్నాము. చిక్కుడు, దోస ఇవన్నీ పెట్టామండి. ఆర్గానిక్గానే పండించుకుంటాము ఎక్కువగా. కాకపోతే కంపోస్టు, పశువుల ఎరువు, కోళ్ళ ఫారం నుంచి కోడి ఎరువు చాలా పోయించుకుంటాం ముందే. అది వేసి పాదులు నాటుకుంటాము, విత్తనాలు. ఈ దోస చూడండి, మనకి మన దగ్గర ఇంటి దగ్గర పండిన ఏ కాయ అయినా సరే 1 నెల అయినా సరే మెత్తబడకుండా చాలా బాగుంటాయి. మనం మార్కెట్లో తెచ్చుకున్నవి అన్ని రోజులు ఉండవు కదా, ఇవి మాత్రము ఇంటి దగ్గర మేము 15 రోజులు సరిపడా కోసుకెళ్ళి ఉంచుకుంటామండి. దోసకాయ నాటు దోసకాయలు ఇవి, హైబ్రిడ్ కాదండి. ఇక చిక్కుడు, మళ్ళీ వాటర్ మిలన్ చూడండి, ఇది ఇంకొక 10 రోజులు అయితే కానీ బాగా పండిద్దండి. ప్రస్తుతానికి 1-2 కోస్తాను. మాకు ఇంటికి సరిపడా వేసుకుంటామండి. మనం కొన్నవి కాస్త కలర్ రావటానికి ఏంటో వాడుతున్నారని చెప్తున్నారు కదా, ఇక అందుకని కొంచెం కొంచెం మనకు వీలైతే ఇంటి దగ్గర ఇక కుండీలలో అయినా నాటుకోవచ్చండి. ఈ చిక్కుడు చూడండి, పాదు చిక్కుడు. ఇవి మరీ పెద్ద సైజు కాదు ఇది. దీంట్లో సారలు గీతల విత్తనం కూడా ఉంటుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.